రికార్డుల్లో నా పేరు ఉండడం కాదు, నా పేరు మీదనే రికార్డ్స్ ఉంటాయి అనేటువంటి ఫేమస్ డైలాగ్ కోహ్లీకి కరెక్ట్గా సెట్ అవుతుంది అనుకుంటా. లేకపోతే తన ఏజ్లో ఉన్న మిగతా ఆటగాళ్ళంతా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంటే కోహ్లీ మాత్రం క్రీజులో చిరుతలా కదులుతున్నాడు. రోజుకో రికార్డు సృష్టిస్తూనే ఉన్నాడు. IPL 2026లో ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ను హోల్డ్ చేస్తున్నటువంటి కోహ్లీ మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. IPL చరిత్రలోనే అత్యధికంగా 800 బౌండరీలు దాటినటువంటి ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు బౌండరీల్లో 800 మార్కును ఎవ్వరూ దాటలేదు. అంతేకాదు ఇవాల్టి మ్యాచ్లో రెండో సిక్సర్ కొట్టడం ద్వారా కోహ్లీ 300 సిక్సర్ల మైలురాయిని కూడా దాటాడు. అతని కంటే ముందు క్రిస్ గేల్, రోహిత్ శర్మ మాత్రమే ఉన్నారు. అయితే సింగిల్ ఫ్రాంచైజ్ తరపున 300 సిక్సర్లు కొట్టిందైతే కోహ్లీనే. ఎందుకంటే కింగ్ 19 ఏళ్లుగా ఆడుతోంది ఒకే జట్టుకి. అంతేకాదు విరాట్ IPLలో నెలకొల్పిన మిగతా రికార్డులు టచ్ చేయడానికి కూడా 1కి 2 సార్లు ఆలోచించే విధంగా ఉన్నాయి. IPL కెరీర్లో చేసినటువంటి 8 సెంచరీలు కానీ, లేకుంటే ఒకే సీజన్లో చేసినటువంటి 4 సెంచరీలు కానీ, లేకుంటే ఒకే సీజన్లో చేసినటువంటి 900+ రన్స్ కానీ టచ్ చేయాలంటే చాలా కష్టం.